ఏంటన్నా, అమ్మ లేదని బాధపడుతున్నావా? అమ్మ కనిపించక కంగారు పడుతున్నావా? అమ్మ నిన్ను నన్ను విడిచి ఎటో వెళ్ళిపోయిందిరా, ఎక్కడికో వెళ్ళిపోయింది. తను లేకపోతే నేను సంతోషంగా ఉంటాను, మా రెండు కుటుంబాలు కలుస్తాయని పిచ్చి ఊహలతో భ్రమతో వెళ్ళిపోయింది. కానీ తను లేకపోతే నేను ఎలా సంతోషంగా ఉంటానురా? మీ అమ్మ లేకపోతే నువ్వే కాదు, నేను కూడా ఉండలేనురా. ఆ విషయం తనకెలా తెలుస్తుంది? తనంటే నాకిష్టమని, తనే నా సంతోషమని, తనతోనే నా జీవితం అని నేను తనకి 2 సార్లు చెప్పాను. మొదటిసారి తను వినలేదు. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రాణంలా ప్రేమిస్తున్నాను. ఇంకోసారి మీ అత్తయ్యతో మాట్లాడుతూ అహల్య నా జీవితం అని చెప్పాను. అప్పుడు కూడా మీ అమ్మ అక్కడే ఉంది. కానీ తను వినిందో లేదో నాకు తెలీదు. అహల్యని నేను ఇష్టపడుతున్నాను, మనస్ఫూర్తిగా నేను ప్రేమిస్తున్నాను. మీ అమ్మ ఎక్కడున్నా నేను వెతికి తీసుకొస్తానురా. నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను. నేను నిన్ను తల్లి లేని బిడ్డ చేయను. మీ అమ్మ నీకే కాదు, నాకు కావాలి. మీ అమ్మ దొరికే వరకు నేనే నీకు అమ్మని నాన్నని అవుతానురా. నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను. నీకేమి కానివన్నా అమ్మ తొందరలోనే తిరిగి వస్తుందిరా. నాకు ఆ నమ్మకం ఉంది. తను నిన్ను నన్ను విడిచి ఉండలేదు. తప్పకుండా మనకి దొరుకుతుంది. అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టినానా, నీకేం కాదు. నిన్ను నేను చూసుకుంటాను. అహల్యని చంపమని వాళ్ళకి ఫోటో పంపించాను. ఇంతవరకు వాళ్ళ నుంచి ఎలాంటి కాల్ రాలేదేంటి? తను అవ్వగానే ఫోన్ చేస్తామన్నారు. పోనీ నేనే ఫోన్ చేస్తే? వాళ్లే ఫోన్ చేస్తున్నారు. హలో, పని అయిపోయిందా? ఆ అహల్యని చంపేశారా? సారీ మేడం, మీరు చెప్పిన అమ్మాయిని మేము చంపడానికి ట్రై చేశాం. అంటే చంపలేదా? లేదు మేడం, తప్పించారు. తప్పించారా? ఎవరు? ఏమో తెలియదు మేడం. మేము ఆ అమ్మాయిని చంపేలోపు ఒకడొచ్చాడు. వాడు సామాన్యుడు కాదు మేడం, మా అందరినీ దారుణంగా కొట్టాడు. వాడి దెబ్బలు తట్టుకోలేక మేము పారిపోయి వచ్చేసాం. ఎవడు వాడు? వాడు గౌతమా? ఎవరో తెలియదు మేడం. ఒక్క నిమిషం లైన్లో ఉండు. వీడేనేవో చూసి చెప్పండి. వీడు కాదు మేడం, వాడు వేరేవాడు. అహల్యని రిస్క్ చేసి కాపాడాల్సిన అవసరం ఎవరికుంది? వాడెవడై ఉంటాడు? ఎందుకు కాపాడాడు? సారీ మేడం, మీరు చెప్పిన పని మేము చేయలేకపోయాం. ఆ అమ్మాయి ఎక్కడా? తెలియదు మేడం, మేము పారిపోయి వచ్చేసాం. బహుశా తను కాపాడిన వాడితోనే వెళ్ళుండొచ్చు, లేదా ఇంకెటైనా వెళ్ళుండొచ్చు. మీరొక పని చేయండి. మీ హాస్పిటల్ ట్రీట్మెంట్ కోసం నేను డబ్బులు పంపిస్తాను. ట్రీట్మెంట్ చేసుకుని దాన్ని వెతకండి. అది ఎక్కడ కనిపించినా సరే దాన్ని చంపేసి నాకు ఫోన్ చేయండి. దాన్ని అస్సలు వదలొద్దు. అది ఏ ఇంట్లో ఉందో వెతకండి. అలాగే మేడం, మేము ట్రై చేస్తాం. మామ్, ఏంటలా ఉన్నావు? అహల్య మిస్ అయింది బేబీ. మిస్ అవ్వడం ఏంటి మామ్? అహల్యని చంపమని నేను కొంతమంది రౌడీల్ని పంపించాను కదా. అవును.
వాళ్ళు పని పూర్తి చేయలేదా? అహల్యని చంపలేదా? అహల్యని చంపబోతూ ఉండగా ఎవడో వచ్చి కాపాడాడట. వాడెవడో తెలియడం లేదు. దానికి ఇంకా ఎక్కడో అదృష్టం ఉంది మామ్. అందుకే ఇంకా ప్రాణాలతో ఉంది. కానీ అది బ్రతకూడదు. అది బ్రతుకుంటే గౌతమ్ ఎలాగైనా దాన్ని వెనక్కి తీసుకొస్తాడు. మళ్ళీ వాళ్ళు కలిసిపోతారు. డూ సంథింగ్ మామ్. రిలాక్స్ బేబీ, నేను ఆ పనిలోనే ఉన్నాను. అది ఎక్కడ కనిపించినా చంపేమని రౌడీలకి చెప్పేశాను. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ మన పని పూర్తి చేస్తారు. ఓకే మామ్. ఈలోపు నేను మళ్ళీ ఆ ఇంటికి వెళ్తాను. బాబుకి దగ్గరవుతాను. గౌతమ్ మనసులో స్థానం సంపాదించుకుంటాను. అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా నాకు గౌతమ్నిచ్చి పెళ్లి చేస్తారు. ఏంటి మామ్, నా మాటల మీద నీకు నమ్మకం లేదా? నువ్వేమో ఇలా అంటున్నావు, కానీ అవతల విక్రాంతేమో నిన్నిచ్చి పెళ్లి చేయకపోతే మన వ్యాపారం నష్టపరుస్తానని బెదిరిస్తున్నాడు. మీ నాన్న కూడా ఒత్తిడి చేస్తున్నారు. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఎక్కువ ఆలోచించకు మామ్. నేను విక్రాంత్ని పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు. ఎప్పటికైనా సరే నేను గౌతమ్నే పెళ్లి చేసుకుంటాను. ఒకసారి గౌతమ్కి నాకు పెళ్ళయిందంటే విక్రాంత్ సంగతి ఆ గౌతమే చూసుకుంటాడు. గౌతమ్ సంగతి నీకు తెలుసు కదా. తాను అనుకున్న దానికోసం ఎంత దూరమైనా వెళ్తాడు. అయినో నాకు వాడి విషయం తెలుసు, కానీ మనం అనుకున్నది జరిగేదాకా జాగ్రత్తగా ఉండాలి. ఓకే మామ్, నువ్వు అహల్య సంగతి చూడు. నేను గౌతమ్ సంగతి చూసుకుంటాను. నువ్వు అహల్యను చంపి నేను గౌతమ్ని పెళ్లి చేసుకుంటాను. మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. ఓకే. రా అమ్మా, ఫోన్ చేద్దు గాని. మొహమాట పడకమ్మా, రా. అబ్బాయి బయటికి వెళ్ళాడమ్మా, మనం భోంచేద్దాం. తినమ్మా.